కహ్రమన్ మరాస్ అనే ఒక ప్రావిన్స్ ఉంది. మనం రాష్ట్రం అంటాం గదా! అక్కడ ప్రావిన్స్ అంటారు. అక్కడ ఒనిక్ ఇసుహత్ అనే ఒక ప్రాంతం ఉంది. అర్బన్ సిటీ అది. హ్మ్. అందులో అయ్యర్ కాలిక్ మిడిల్ స్కూల్ అని ఐసర్ కాలిక్ దాని పేరు. ఆ స్కూల్ పేరు. మిడిల్ స్కూల్ ఉందనమాట. ఆ స్కూల్‌లో 15 నిన్న మధ్యాహ్నం 1:30 గంటకి అందరూ విద్యార్థులు ఇంక భోజనాలకు రెడీ అవుతున్నారు. ఆ టైంలో ఒక కుర్రవాడు ఇసా అరాస్ మెర్సిన్లీ అబ్బాయి పేరు. 14 ఏళ్ళు. ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి బ్యాక్ ప్యాక్ ఉంటది గదా! బ్యాక్ ప్యాక్‌లో మొత్తం 5 హ్యాండ్ గన్స్ తెచ్చాడు. 7 మ్యాగజైన్స్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ గన్స్‌ని సడెన్‌గా బయటికి తీసి ఒక క్లాస్ రూమ్‌లోకెళ్ళి పట 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 అని ఫైర్ చేశారు. చేసేసరికి అక్కడ ఎవరు ఊహించరు గదా! సో, సడెన్‌గా టీచర్‌కి బుల్లెట్ తగిలింది. టీచరు పాఠం చెప్తున్నాడు. టీచర్ చనిపోయాడు. పిల్లలు కకావికలమై వాళ్ళకేం అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఆహ్, భయపడిపోయి ఈ పక్క అరుస్తూ ఎటుంటే అటు పరిగెత్తి చాలామంది చనిపోయారు. చాలామంది గాయాలైనాయి. చాలామంది ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో అక్కడి నుంచి కింద పడిపోయారు. ఇలాగ జరిగింది. దాని తర్వాత ఈ గోల జరుగుతుంది. పక్క క్లాసోళ్ళు ఈ గోలలో వాళ్ళకి వినబడి వచ్చే లోపల అక్కడికెళ్ళిపోయి వీడు అక్కడ కూడా కాల్పులు జరిపాడు. హ్మ్. అంటే 2 క్లాస్ రూమ్‌లో ఈ అబ్బాయి వెళ్లి కాల్పులు జరిపాడు. ఈ లోపల స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యి పోలీసులకి ఫోన్ చేసింది. పోలీసులు ఇమ్మీడియేట్‌గా వచ్చారు. సో, ఆ తర్వాత ఈ అబ్బాయి బాడీ కూడా దొరికింది. మరి ఈ అబ్బాయిని పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా? లేకపోతే తను కాల్చుకొని చనిపోయాడా? క్లారిటీ ఇంకా రాలేదు. సో, హ్మ్. మొత్తం మీద 8 మంది విద్యార్థులు 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ విద్యార్థులు 8 మంది చనిపోయారు. ఒక టీచర్ చనిపోయాడు. 16 మందికి సీరియస్‌గా గాయాలైనాయి. అందులో 6 మంది కండిషన్‌లు కూడా దారుణంగా ఉంది. 6 మంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. సో, అసలు ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? ఈ గన్స్ ఎక్కడి నుంచొచ్చాయి? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. వీళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ఉగుర్ మెర్సిన్లీ ఆయన పేరు. ఆయన ఎక్స్ పోలీస్ మ్యాన్. సో, ఆయన దగ్గర గన్స్ ఉన్నాయి. ఆ గన్స్ మరి ఆయన సేఫ్‌గా పెట్టలేదు. కేర్‌లెస్‌గా పెట్టాడు. అది వీడు ఎప్పటినుంచో చూస్తున్నాడు. అంటే వీడికి ఎప్పటినుంచో గన్ కల్చరు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. వీడియోలు చూడడం, ఫోటోలు చూడడం, ఈ సోషల్ మీడియాలో ఇదే పనిలో ఆ అబ్బాయి బ్రెయిన్ అంతా కూడా వీడియో గేమ్స్ ఆడడం. ఈ మధ్య చిన్న పిల్లల్లో వీడియో గేమ్స్ ఎక్కువ వైలెంట్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. పబ్‌జీ లాంటివి. అవును. వైలెంట్ గేమ్స్ ఎక్కువ పేరెంట్స్ ఏందంటే చాలామంది పిల్లలకి వాళ్ళు టైము కేటాయించలేక, టైం స్పెండ్ చేయలేక వాళ్ళకి గేమ్స్‌ని అలవాటు చేసేస్తున్నారు. వాళ్ళేందంటే విర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి కాల్చడం అనేది ఒక గేమ్ లాంటిది. మనం అనుకుంటాం ఎలా కాల్చాడురా వీడని. వాడికి చూసి చూసి వాడి మైండ్ అంతా వాడు అనేక కాల్పుల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా! సో, అలాగా అనేక మందిని వాడు విర్చువల్‌గా చంపాడు. ఇప్పుడు రియల్‌గా చంపాలనుకున్నాడు. రియల్‌గా చంపాడు వచ్చి. ఇది మనం అనేక సార్లు చూస్తున్నాం. ఇక్కడ కూడా కొరియన్ దీంట్లో ట్రాప్‌లో పడి నార్త్ ఇండియాలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోయారు. వాళ్ళకి కూడా అది అడ్వెంచర్ లాగా అనిపించిందనమాట. అలాగా అంటే పబ్‌జీ గేమ్ ఇలాంటి గేమ్స్‌లో అడిక్షన్ అయిపోయి విర్చువల్ రియాలిటీకి మన ఆహ్, గ్రౌండ్ రియాలిటీకి తేడా తెలియకుండా దాన్నే చేయడం అనేది కనబడుతుంది. ఇక టర్కీలో గన్ కల్చర్ బాగా పెరిగింది. ఇది అంతకు ముందు రోజే 14వ తేదీ ఈ పక్క ప్రావిన్స్‌లోనే ఒక ఎక్స్ స్టూడెంటు అక్కడ కూడా ఒక వొకేషనల్ స్కూల్ ఉందనమాట. ఆ వొకేషనల్ స్కూల్‌లోకెళ్ళిపోయి అతను కాల్పులు జరిపితే 16 మంది గాయపడ్డారక్కడ. వాళ్ళలో ఎవరు చనిపోలేదు గానీ సీరియస్ గాయాలయినాయి. దాని తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. ఓకే. అంటే టర్కీలో ఏందంటే గన్ కల్చరు ప్రతి ఇద్దరికీ ఒక గన్ ఉంటదనమాట ఆడ. అంటే దాదాపు 4,00,00,000 గన్స్ ఉన్నాయి. 8,80,00,000 మంది పాపులేషన్ ఉంటే 4,00,00,000 గన్స్ ఉన్నాయి. అందులో 40,00,000 గన్స్‌కి మాత్రమే లైసెన్స్ ఉంది. అంటే 10% గన్స్‌కి మాత్రమే లైసెన్స్ ఉంది. 90% గన్స్‌కి లైసెన్స్ లేదు.